నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. అక్కడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. మందకృష్ణ మాదిగ కేవలము నాగర్ కర్నూల్ని ఐడెంటిఫై చేసి మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. నిజంగానే మాదిగలందరూ కూడా బీజేపీ వైపుగా పోవడానికి మందకృష్ణ ఇచ్చినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మీ వైపుగా తిప్పుతుంది ఓటర్లను అని చెప్పేసి అనిపిస్తుంది ఏమన్నా? నిజానికి 80 లక్షల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు ఒక్కటంటే ఒక్క సీట్ కూడా ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాదిగలందరినీ కూడా అవమానపరిచింది. ఓకే, ఇది కేవలం నాగర్ కర్నూలుకే పరిమితం కాదు, ప్రతి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి అవమానాలను ఎదుర్కోకుండా ఉండడానికే ఎస్సీ వర్గీకరణ కావాలని 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. అటువంటి పోరాటంలో నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్కు వచ్చి మందకృష్ణ మాదిగ గారి సభలో ఒక కమిటీని వేస్తామని చెప్పి పార్లమెంట్లో ఒక కమిటీని వేసి వర్గీకరణ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దేశవ్యాప్తంగా మాదిగలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు అటువంటి కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీని ముందరికి తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ని ముందరికి తీసుకెళ్ళి అదొక చట్టంగా మారాలంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్లో కూర్చోాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమనే మందకృష్ణ మాదిగ గారు మా నాగర్ కర్నూలుకు రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీని మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో చట్టం చేసే శక్తి కలిగిన పార్టీ బీజేపీ పార్టీ. అటువంటి శక్తివంతమైన పార్టీకే మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ చేస్తామని తెలియజేయండి. సేమ్ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కనబడతా ఉన్నారు. ఇద్దరు కూడా సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే. ప్రవీణ్ కుమార్ కూడా సేమ్ అక్కడ ఉన్నటువంటి ఓటర్ల కోసము ఈ మాదిగ అనేటువంటి అస్త్రాన్ని వాడుకుంటే అప్పుడు మీ వైపుగా ఓటు మరలడానికి మీరేం పాచికని వాడబోతున్నారు? ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారి కోటేస్తే ఏం జరుగుతుంది? ఆయన సీఎం అవుతాడా? ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? అవుతాడా? కాలేడు. మరి ఆ సమాధానం మీ దగ్గరే ఉంది. ఆయన ఏమీ కాలేడు. ఆయనకు ఓటు వేయడం అంటే మీ ఓటును తీసుకెళ్ళి వేస్ట్ చేయడమే. ప్రవీణ్ కుమార్కు ఓటు వేయడం, బీఆర్ఎస్కి ఓటు వేయడం అంటే మీ ఓటును వేస్ట్ చేసుకున్నట్టే. వేస్ట్ చేయకుండా దేశ భద్రతను కాపాడాలంటే, ఎస్సీ వర్గీకరణ జరగాలంటే భవిష్యత్తులో దేశాన్ని కాపాడే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన కృతజ్ఞతగా మనం ఈరోజు బీజేపీకి ఓటేయాల్సిన అవసరం. బీజేపీ చాలామంది ఓల్డ్ టైమర్స్ కనబడుతూ ఉంటారు, ఏబీవీ నుంచి వచ్చిన వాళ్ళు కనబడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి యోజనకు సంబంధించినటువంటి యోజన మోర్చా అని కనబడుతూ ఉంటుంది. వాళ్ళందరి యొక్క సపోర్ట్ ఎలా ఉంది? కొత్తగా వచ్చినటువంటి భరత్ ప్రసాద్కు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే మాకు ఇవ్వకుండా భరత్ ప్రసాద్కి ఇచ్చారు మమ్మల్ని ప్రోత్సహించట్లేదు అనేటువంటి ఏమన్నా నైరాశ్యం కనబడుతూ ఉందా బీజేపీ లీడర్లలో? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప విషయం ఏంటంటే వ్యక్తులు కాదు, వ్యవస్థ గొప్పదని నమ్మే పార్టీ అది. ఓకే, అందులో మీరు చెప్పిన ఏవైతే వివిధ క్షేత్రాలు ఉంటాయో అవన్నీ కూడా సమాజం కోసం పనిచేస్తాయి. ఈ సమాజంలో ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఇవన్నీ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ నేను కాకుండా నాన్నకి ఇచ్చినా కూడా ఇట్లనే పనిచేసేవాళ్ళు, నాకు కాకుండా ఇంకొకరికి ఇచ్చినా కూడా అట్లనే పనిచేసేవాళ్ళు. ఇప్పటికీ వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. భారతదేశం సుభిక్షంగా, సుసంపన్నంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే ఎవరైతే బాగుంటుందో వాళ్ళ కోసం పనిచేయడానికి ఈ వివిధ క్షేత్రాలన్నీ కూడా సంసిద్ధంగా పోరాడుతూ ఉన్నాయి. ఎవరిని తీసుకురాబోతున్నారు? చాలామంది స్టాండ్ క్యాంపెయినర్స్ బీజేపీ నుంచి కనబడుతూ ఉన్నారు. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్, అలాగే గోవా సీఎం, గుజరాత్ సీఎం, ఇట్లా చాలామంది వచ్చిపోతూ ఉన్నారు. మీ యొక్క నామినేషన్ పర్వానికి ఎవరు రాబోతున్నారు? అలాగే ప్రచార కార్యక్రమాలలో కూడా ఎవరెవరిని తీసుకురాబోతున్నారు స్టార్ క్యాంపెయినర్స్లో? మా స్టార్ క్యాంపెయినర్ మా విశ్వగురు మోడీ గారు ఆల్రెడీ నాగర్ కర్నూలుకు వచ్చి వెళ్ళడం జరిగింది. ఆయనను చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఇంతకుముందు అసలు బీజేపీ ఊళ్ళలో ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీకే ఓటేస్తాం, మోడీకే ఓటేస్తాం. మోడీ గారు వచ్చిపోయినారు. తర్వాత నామినేషన్కి గుజరాత్ సీఎం గారు రాబోతున్నారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు. దాని తర్వాత యువజన మీటింగ్కి ఒక వేరే స్టార్ క్యాంపెయినర్ వస్తారు, మహిళల మీటింగ్కి వేరే స్టార్ క్యాంపెయినర్స్ వస్తారు. ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు చేసే మంచిని కనపడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూరడంతో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లలో ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే ఇది
గల్లీ ఎలక్షన్ కాదు, ఢిల్లీ ఎలక్షన్. గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో బాస్ మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నారు. స్టేట్లో ఇప్పుడు 17 నియోజకవర్గాలలో కూడా బీజేపీ సీనియర్ నాయకులు అందరూ పోటీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు రఘునందన్ రావు, మరొక వైపు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, సంజయ్ అందరూ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకనొక సందర్భంలో మీరు వాళ్ళని పిలుచుకోవాల్సినటువంటి అవసరం వస్తే ఎవరిని తీసుకోబోతున్నారు? ముఖ్యంగా బీసీల ప్రతినిధిగా ఈటల రాజేందర్ని చెప్పుకుంటూ ఉంటాం, అలాగే సంజయ్ని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇట్లా కొంతమంది కనబడతా ఉన్నారు. వారితో ఏమైనా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి నాగర్ కర్నూలు ఓటర్లకు అక్కడ మీ యొక్క విషయాన్ని చెప్పాలనుకుంటే? నిజానికి అందరినీ పిలవడం జరిగింది. ఈటల రాజేందర్ గారిని పిలవడం జరిగింది, బండి సంజయ్ గారిని పిలవడం జరిగింది, కిషన్ రెడ్డి గారిని పిలవడం జరిగింది, మరియు రఘునందన్ రావు గారిని కూడా పిలవడం జరిగింది. అందరినీ పిలవడం జరిగింది. కాకపోతే వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతాల్లో ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందరూ రావడానికి సుముఖంగా ఉన్నారు. వాళ్ళ షెడ్యూల్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. చేసి ఈ అభ్యర్థిత్వానికి అందరిట్లో కూడా నేనే అతి చిన్న వయస్కుని కాబట్టి నన్ను గెలిపించుకోవాలని నాకంటే ఎక్కువగా వాళ్ళే ముందరికి వస్తున్నారు మన ప్రాంతంలో మీటింగ్ అటెండ్ అవ్వడానికి. బహుశా వాళ్ళ టైమింగ్ బట్టి మేము డిసైడ్ చేస్తాం. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ కూడా పోటీ చేయడం జరుగుతుంది. అక్కడ దాదాపుగా సీనియర్ మోస్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రిగా కూడా డీకే అరుణ పనిచేసినటువంటి సందర్భం అయితే ఉంది. డీకే అరుణ సపోర్ట్ ఏమన్నా తీసుకోబోతున్నారా? ఇప్పటివరకు ఏమైనా మాట్లాడడం జరిగింది ఆ విషయంలో? అరుణమ్మ గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు బీజేపీ పార్టీలో. అంతేకాకుండా అరుణమ్మ గారు ప్రాతినిధ్యం వహించిన గద్వాల్ కాన్స్టిట్యున్సీ కూడా నాగర్ కర్నూలులో అంతర్భాగమే. అరుణమ్మ గారి ప్రోత్సాహంతోనే ఈరోజు ఒక యువకుడిగా నాకు అవకాశం లభించింది. ఆమె అడుగుజాడల్లో నేను నడుస్తూ ఆ నడిగడ్డ ప్రాంతాన్ని, ఇటు కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా అరుణమ్మ గారి సపోర్ట్ తీసుకుంటాం. ప్రధానంగా ఏం సమస్యలు కనబడతా ఉన్నాయి మీ నియోజకవర్గంలో? మీ డాడీ కొన్ని సమస్యలను తీర్చినట్టున్నాడు, అలాగే కొన్ని పనులు అయితే అవుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ సమస్య మాకు మా యొక్క పార్లమెంట్ నియోజకవర్గం కనబడతా ఉంది, నేను గెలిస్తే ఈ పని చేస్తానని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వడానికి, ప్రజలకి అష్యూరెన్స్ ఇవ్వడానికి వేటిని మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది? ముఖ్యంగా ఒక యువకుడిగా యువకులందరికీ ఒక సమస్య ఉపాధి కల్పన. ఆ ఉపాధి కల్పన కోసం భవిష్యత్తులో కొల్లాపూర్ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అచ్చంపేటలో ఒక గిరిజన యూనివర్సిటీ కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇటు అలంపూర్, గద్వాల్ ఏరియాలో మనకు అలంపూర్ అమ్మవారి క్షేత్రం ఉంటుంది. దాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిస్తే అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం. మరొకసారి ఈ నేషనల్ హైవే కల్వకుర్తి టు తిరుపతి నేషనల్ హైవే తీసుకుంటే ఆ హైవే చుట్టుపక్కల మనకు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. వనపర్తి, గద్వాల్, కల్వకుర్తి, అచ్చంపేట్, దేవరకొండ మీదుగా ఒక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇంకా మీరు చూసిన వాటిలలో ముఖ్యంగా మహబూబ్ నగర్ అంటేనే హైదరాబాద్కు వలస వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ కనబడుతూ ఉన్నారు. ఇక్కడికి ఏ డ్రైవర్ని పలకరించినా కానీ మహబూబ్ నగర్ అని చెప్పేటువంటి పరిస్థితి మన దగ్గర కనబడుతూ ఉంది. అలాంటి వారిని మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఏమైనా ఆలోచనలు, ఆచరణ చేపట్టేటువంటి ఏమైనా పనులు ఉన్నాయని? ఖచ్చితంగా ఉన్నాయండి. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 100 మందిని తీసుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తగిన శిక్షణ ఇచ్చి వారికి ముద్రా లోన్స్ ఇప్పించి వాళ్ళకి అక్కడే బిజినెస్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులతో కుటుంబంతో ఒక వసుదైక కుటుంబం భారతదేశంలో ఎటువంటి కుటుంబాన్ని మోడీకా పరివార్ని మనం నిర్మించుకున్నామో అటువంటి కుటుంబ వ్యవస్థలో భారతదేశంలో మనం వారికి ఉపాధి కల్పిస్తే వాళ్ళు వాళ్ళ గ్రామంలోనే ఉంటారు. ఆ ఉపాధికి వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడే వాళ్ళకు తగినంత ఉపాధి కల్పించడానికి కృషి చేస్తాం. ఇంకా మామూలుగానే మీరు ఇప్పుడు యువకులు ఈ సందర్భంలో ఒక పెద్ద టార్గెట్ని అయితే టీ కొట్టబోతున్నారు. నమ్మకం ఉందా? నేను గెలుస్తాను ఖచ్చితంగా, మే 13వ తారీఖు 14వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్స్లో నాకే ఓట్లు పడతాయి అనేటువంటి నమ్మకం ఏమైనా ఉందా? ప్రపంచ దేశాలన్నీ మా దేశంలో అడుగు పెడితే చాలనుకునే ఒక యుగ పురుషుడు మోడీ గారు ఈరోజు నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించమని ప్రజల ముందు ఆయన వచ్చి నా తరఫున దీవెనలు తీసుకొని వెళ్ళినప్పుడు నా ప్రజలందరూ కూడా నాన్నగారి తరఫున నేను చేసిన గత 5 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ సభ్యుడిగా ప్రజలకు చేసిన సేవ, ప్రతి డిపార్ట్మెంట్లో నాకున్న అనుభవం ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. అంతేకాకుండా ఉన్న 3 అభ్యర్థుల్లో నేను మాత్రమే లోకల్. ఓకే. సో ప్రజలందరూ ఎప్పుడైనా కూడా
లోకల్గా ఉండే లీడర్నే ఇష్టపడతారు. మే 13న కమలం గుర్తుతో ఈవీఎం బాక్సులన్నీ నిండబోతున్నాయి. జూన్ 4న మూడోసారి ముచ్చటగా ప్రధానిగా మోడీ గారు ఉండబోతున్నారు. భవిష్యత్తులో నాగర్ కర్నూలు ప్రాంత అభివృద్ధికి నా తరఫున నాకు వీలైనంత శాయశక్తుల ప్రయత్నం చేస్తూ మోడీ గారి అడుగుజాడలు నడవడానికి, ఒక 36 సంవత్సరాల యువకుడికి మోడీ గారి టీంలో ఒక లోక్సభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, చట్టసభల్లో కూర్చొని ఆయన ప్రవేశపెట్టే బిల్కి నేను కూడా సమర్థత చెప్పడం నాకు జీవితంలో మర్చిపోలేని ఒక అరుదైన అదృష్టంగా నేను భావిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.